గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. రైట్గా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో ఎస్ కులగణన చెల్లదు, కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రకటన. రేవంత్ సర్కారు సర్వే బుట్ట దాఖలే. లోపాలపై ఆది నుంచి మొత్తుకున్నా పట్టించుకుని రేవంత్ రెడ్డి సర్కార్ 160 కోట్ల ప్రజాధనం వృధా, బీసీలకు 42% రిజర్వేషన్ ముచ్చటే. పూర్తిగా రాజకీయ కోణంలో కులగణన చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గణాంకాల సేకరణ చట్టం 2008 ప్రకారం రాష్ట్రాలకు పరిమిత అధికారం. రేవంత్ సర్కార్ మాత్రం ఇంటింటి సర్వే పేరుతో జనగణన చేపట్టినటువంటి వైనం. కులగణన అంశంలో అన్ని నిబంధనలకు పాతరేసినటువంటి కాంగ్రెస్ సర్కార్. సో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, జనగణనతో పాటుగా కులగణన చేపడతామని. సో మొన్నటిదాకా రాష్ట్రంలో కులగణన పేరుతో జరిగినటువంటి ఆ తంతు మొత్తం, ఆ తతంగం మొత్తం పూర్తిగా బుట్ట దాఖలైనటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఇవాళ మొన్న జరిగినటువంటి కులగణన అనేది ఏమాత్రం పనికి రాదు అంటూ స్వయంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించినటువంటి విషయం. సో అంటే కులగణన మేము పారదర్శకంగా నిర్వహిస్తాం, కేంద్ర కులగణనకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బద్ద వ్యతిరేకి. కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి కులగణన పూర్తిగా విరుద్ధం, అది పనికి రాదు అంటూ కుండబద్దలు కొట్టేశారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. సో అయితే మొన్నటిదాకా జరిగినటువంటి ఒక ఆర్భాటంగా కులగణన మేము కంప్లీట్ చేశామని చెప్పేసి చేతులు దులుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో అదైతే పూర్తిగా ఎంత మాత్రం పనికి రాదు, కులగణన చెల్లదు అనేది ఆ రిపోర్ట్ అనేది బుట్ట దాఖలైనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహించినటువంటి సభలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది. స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీలకు కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్లు 42%కు పెంచుతామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డదిడ్డంగా కులగణన నిర్వహించింది. అసంబద్ధమైన గణాంకాలనే ప్రామాణికంగా తీసుకొని బీసీలకు ఆయా రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో కాంగ్రెస్ సర్కారు కల్పించిన 42% రిజర్వేషన్ అమలు కూడా ఇక అటకెక్కినట్టే. సో దీంతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన చెల్లని పరిస్థితి. ఎందుకంటే కులగణన అనేది చాలా సమగ్రంగా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మొదటి నుంచి కూడా అనేక విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే కులగణన చేపట్టిందో ఆ కులగణనలో అనేక తప్పులు తడకలున్నాయి. సంఖ్య మొత్తం అనేక వర్గాల సంఖ్య గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా సమగ్రంగా పారదర్శకంగా జరిగినప్పుడు సంఖ్య ఎక్కువగా ఉండే, కానీ మొన్న జరిగినటువంటి లెక్కలో మొత్తం ఒక లక్షలాది సంఖ్యలో డిఫరెన్స్ వచ్చిందంటూ అనేక కుల సంఘాలు ఆ యొక్క సర్వేను, ఆ రిపోర్ట్ని మొత్తం పూర్తిగా తప్పుపట్టినటువంటి పరిస్థితి. సో బీసీల సంఖ్యను కూడా పూర్తిగా తగ్గించి ప్రభుత్వం చూపించింది అనేటువంటి విమర్శలు చాలా బాహాటంగా వినిపించినాయి. చాలామంది అసలు ఆ కులగణన అనేది, ఆ సర్వేను, ఆ ఇచ్చినటువంటి ఆ నివేదికను పూర్తిగా తప్పుల తడకగా అభివర్ణించడం జరిగింది. సో అట్లా రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి కులగణన సర్వే బుట్ట దాఖలు కాబోతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం గత నవంబర్లో నిర్వహించినటువంటి ఇంటింటి సర్వే సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ కులగణన ద్వారా వెల్లడించిన గణాంకాలు చెల్లుబాటు కాలని పరిస్థితి రాబోతుందా? వెరసి రేవంత్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోదం పొందిన బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ప్రహసనంగానే మిగిలిపోయే ప్రమాదం ఉందా? కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాబోతోంది. సో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అంటూ చాలా ఆర్భాటంగా అప్పుడు ప్రకటించింది. ఎన్నికల్లో చాలా ప్రధానమైనటువంటి హామీ, అది కూడా వచ్చినటువంటి 6 మంత్స్లో అమలు చేస్తామని చాలా గొప్పగా ప్రకటించింది. కానీ ఆ 6 మంత్స్ తర్వాత ఆ 6 మంత్స్ పోయింది, సంవత్సరం పోయింది. సరే ఫైనల్గా మొన్న ఒక 2-3 నెలల కింద జరిగినటువంటి సర్వేకి సంబంధించిన రిపోర్టు బహిర్గతం అయింది. తర్వాత అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. కానీ అది చట్టరూపం దాల్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే జనగణనతోటి కులగణన చేస్తామని చెప్పడంతో ఇక మొన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఆ సర్వే అనేది పూర్తిగా ఎందుకు పనికిరానటువంటి సర్వేగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. త్వరలోనే దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనాభా గణనలోనే కులగణనను కూడా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణలో ఇటీవల నిర్వహించిన కులగణన బుట్టదాఖలయ్యే పరిస్థితి నెలకొంది. రాష్ట్రాలు నిర్వహిస్తున్నటువంటి కులగణన సర్వేలకు పారదర్శకత లేదు అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేయడమే ఇందుకు కారణం. కులగణన అంశం పూర్తిగా కేంద్రం పరిధిలోనిదని, వివిధ రాష్ట్రాల్లో కులగణన సర్వేలు రాజకీయ కారణాలతోనే చేపట్టారని అశ్విని వైష్ణవ్ పేర్కొనడం గమనార్హం. దీంతో తెలంగాణలో రేవంత్ సర్కార్ నిర్వహించినటువంటి సర్వే బుట్టదాఖలు కానుంది. కాంగ్రెస్ పార్టీది, ప్రభుత్వానిది కేవలం ఓట్ల రాజకీయం తప్ప మరేమీ కాదని తేటతెల్లమైంది. వెరసి సర్వే కోసం వెచ్చించినటువంటి 160 కోట్ల ప్రజాధనం పూర్తిగా నిరుపయోగంగా మారిన పరిస్థితి. జనగణనతో పాటే కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. కులగణనకు కాంగ్రెస్ బద్ద వ్యతిరేకి, దాన్ని వాడుకుంది అంతే. కాంగ్రెస్ రాష్ట్రాల్లో జరిగింది
కులగణన కాదు సర్వే, కులగణను మేము పారదర్శకంగా నిర్వహిస్తామంటూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అయితే కేంద్రం చేసినటువంటి ప్రకటన పట్ల చాలామంది అయితే దాన్ని వెల్కమ్ చేస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ఎస్, కేంద్రం ఏవైతే ఇప్పుడు జనగణన చేపట్టబోతుందో ఆ జనగణనతో పాటే కులగణన చేపట్టాలనేటువంటి డిమాండ్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటల్ని కూడా ఇవాళ గుర్తు చేసుకుంటాం. ఒకసారి మనం అది కూడా చూద్దాం. నిన్న మన సభలో కూడా యునానిమస్ అన్ని పక్షాల వాళ్ళు మనం కూడా చేయాలని చెప్పినారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అత్యధికంగా 50% వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా అనేక రంగాలలో న్యాయం జరగాలనే ఆలోచన మన రాష్ట్రంలో కూడా ఉంది. నేను అందరం కూడా అనుకున్నాం కాబట్టి ఏకగ్రీవ తీర్మానం పంపుదాం అనుకున్నాం కాబట్టి ఈ కులగణన మన జనాభా గణనలో కులగణన కూడా చేయాలి, బీసీల కులగణన చేయాలని చెప్పి ఈ తీర్మానం నేను ప్రతిపాదిస్తా ఉన్నా అధ్యక్ష. సర్, ఐ బెగ్ టు మూవ్ in view of the upliftment of poorer sections of the society, it is necessary to maintain accurate statistics for taking up various welfare measures for benefiting the poorest of the poor. The second Telangana State Legislative Assembly hereby with a view to ensure that the provisions of clause 4 of article 15, clause 5 of article 15 and clause 4 of article 16 regarding the socially and educationally backward classes of citizens, as also the provisions of clause 6 of article 243D and clause 6 of article 243T regarding backward classes of citizens, urges the central government that the caste-wise census of the backward classes of citizens be conducted while holding the general census for 2021. సో అదే అప్పుడు అక్టోబర్ 8వ తారీఖు 2021 రోజు అసెంబ్లీలో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు చెప్పినటువంటి మాట. సో కేంద్రం జనగణన చేపట్టినప్పుడు ఆ జనగణనతో పాటే కులగణన చేయాలనేది అసెంబ్లీలో అప్పుడు తీర్మానం చేసి మరి పంపించినటువంటి విషయాన్ని వాళ్ళ గుర్తు చేసుకోవచ్చు. రైట్, ఇక కులగణన పైన సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పక్షాలు, ఓబీసీ వర్గాల కృతజ్ఞతలు. జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం పైన రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు, ఓబీసీ వర్గాల నేతలు స్వాగతించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఇది బీఆర్ఎస్ చేసిన పోరాట ఫలితమని, బీసీల విజయమని చెప్పారు. జనగణనలో కులగణన చేయాలని ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపినటువంటి ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వక్లాభరణం కృష్ణమోహన్ రావు, మాజీ సభ్యులు కిషోర్ గౌడ్, ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ గుర్తు చేశారు. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కూడా కేసీఆర్ హయాంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఇది తరతరాలుగా ఎదురు చూస్తున్నటువంటి బీసీ మహాజనావళి ఆకాంక్షలకు విజయమని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ కూడా ఆయన పేర్కొన్నారు. సో ఇట్లా అందరూ వెల్కమ్ పలుకుతున్నారు ఆ ప్రయత్నానికి, ఆ ప్రకటనకి. కులగణనకు ఆదరించే బీఆర్ఎస్ మద్దతు. కులగణన కోసం ఓబీసీ వర్గాలు దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. 2014 ఎన్నికల సమయంలోనే బీజేపీ సర్కారు కులగణన చేపడతామని హామీ ఇచ్చింది, కానీ ఇప్పటివరకు నిర్వహించలేదు. సున్నితమైన అంశం అంటూ దాటవేస్తూ వచ్చింది. ఓబీసీ వర్గాల కులగణన డిమాండ్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదరించి అండగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే జనగణనలో కులగణన చేయాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. రైట్, ఇక సామాజిక అభ్యుదయవాది బసవేశ్వరుడి జయంతి సందర్భంగా కేసీఆర్ శుభాకాంక్షలు. కుల, వర్ణ, లింగ వివక్షను వ్యతిరేకించిన సామాజిక అభ్యుదయవాది, వీరశైవ లింగాయత్ ధర్మ వ్యవస్థాపకుడు బసవేశ్వరుడి జయంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మళ్లీ పాపపు కూతలు. 10th ఫలితాలు బసవేశ్వర జయంతిలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలు చేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల చేసినటువంటి ఒక అదపు స్థాయి మాటల పట్ల తీవ్రంగా అన్ని చోట్ల నుంచి కూడా విమర్శ వ్యక్తమవుతుంది, తీవ్రంగా అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చేతితో సమాధి అవుతుందంటూ ప్రేలాపన, విచక్షణ కోల్పోతున్న ముఖ్యమంత్రి. సీఎం తీరుపై సర్వత్రా విమర్శలు. బసవేశ్వర జయంతి సాక్షిగా బసవన్నను అవమానించిన సీఎం. సో నేను అక్కడ ఒక కార్యక్రమం ఏం జరుగుతుందని కూడా కాకుండా అసలు అది ఒక 10th క్లాస్ ఫలితాలు రిలీజ్ చేసినటువంటి కార్యక్రమం, తర్వాత బసవేశ్వర జయంతి కార్యక్రమం, అటువంటి కార్యక్రమాల్లో కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని చాలా ఇష్టారీతిన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి, ఆక్షేపణ వ్యక్తమవుతోంది. సో ఆయన పట్టుకొని మాట్లాడినటువంటి గతంలో అనేక సందర్భాల్లో ఇదే రకంగా అవమానించేలా మాట్లాడుతూ తన స్థాయిని తానే సీఎం రేవంత్ రెడ్డి దిగజార్చుకుంటున్నారు. మరోసారి నిన్న అది నిరూపించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ పైన మాట్లాడినటువంటి మాటల పట్ల తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి, తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ధార్మిక కార్యక్రమం అనే సోయి లేదు, విద్యార్థుల కార్యక్రమం అనే విచక్షణ లేదు, పిల్లల కార్యక్రమం అనే పట్టింపు లేదు, వేదిక ఏదైనా కార్యక్రమం మరేదైనా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలనే పరమావధిగా చేసుకుంటున్నారు. ఇది తాజాగా మరోసారి నిరూపితమైంది. బుధవారం రవీంద్ర భారతిలో 10వ తరగతి ఫలితాల కార్యక్రమంతో పాటు బసవేశ్వరుల జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రెండు అంశాలతో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ సందు దొరికితే చాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన నోరు పారేసుకునే ఆయన మరోసారి తన నోరు పారేసుకొని తన యొక్క స్థాయిని తనకు తానే దిగజార్చుకున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డికి నిలువెల్లా విషయం, కేసీఆర్పై పిచ్చి ప్రేలాపనలు, విద్యార్థుల ముందే సీఎం రోత మాటలు, కేసీఆర్ కిట్టు, దళిత బంధు, వృద్ధాప్య పింఛన్లు ఆగలేదా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. మహామహులే మట్టి ఖర్చారు రేవంత్ ఎంత అంటూ దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ సక్సెస్తో సీఎం మైండ్ బ్లాంక్ అయిందంటూ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. నిన్న అంటే కార్యక్రమం ఏదైనా సరే ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం, నోరు పారేసుకోవడం అనేది పరిపాటిగా మారుతుంది. తద్వారా తనకు తానే తన స్థాయిని దిగజార్చుకుంటున్నటువంటి పరిస్థితి. గతంలో అనేక సందర్భాల్లో కూడా అది పిల్లల ముందు అది నిజంగా అది ఒక ప్రభుత్వ కార్యక్రమము, దానికి సంబంధించినటువంటి ఎజెండా మాట్లాడాలి, దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఏంది, భవిష్యత్ ఏంటనేది అంతవరకే మాట్లాడాలి. కానీ ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేకపోయినా కూడా వేదిక ఏదైనా నాటి సీఎం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు సీఎం కేసీఆర్ని ఉద్దేశించి చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం అనేది పరిపాటిగా మారింది. తనకు తానే తన స్థాయిని దిగజార్చుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్కు రాజకీయ సమాధి ఖాయం, బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్, రేవంత్ రెడ్డికి మైండ్ బ్లాక్, సీఎంను మంత్రులు గుర్తిస్తలేరు, మీ గురించి కేసీఆర్ మాట్లాడాలా అని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. చిరకాలం కేసీఆర్ పేరు ఉంటుంది. 2000 ఆసరా పింఛన్ అందుకున్న అవ్వాతాతలు, బీడీ కార్మికుల చిరునవ్వుల్లో, 4000 పెన్షన్ అందుకున్న దివ్యాంగుల్లో, రైతు బంధు, రైతు బీమా పొందిన లక్షల మంది రైతుల కుటుంబాల్లో కేసీఆర్ ఉన్నారని వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన వ్యక్తిగా కేసీఆర్ పేరు చరిత్రలో కలకాలం నిలిచి ఉంటుందంటూ ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి నిలువెల్లా విషయం, అందుకే కేసీఆర్పై పిచ్చి ప్రేలాపనలు, విద్యార్థుల ముందే సీఎం రోత మాటలు, కేసీఆర్ కిట్టు, దళిత బంధు ఆగలేదా, కాంగ్రెస్ పథకాలపై చర్చకు సిద్ధం, కాంగ్రెస్కు 10 ఏళ్ల అధికారం కలే, ముందు ఉన్న కుర్చీని కాపాడుకో రేవంత్పై హరీష్ రావు విమర్శలు. కాంగ్రెస్ ముమ్మాటికి విలనమే కేసీఆర్ అన్నట్టు కాంగ్రెస్ ముమ్మాటికి తెలంగాణకు విలనే. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, కేంద్రం మెడలు వంచి సాధించిండు కేసీఆర్, అది ఇచ్చిన వాళ్ళ గొప్పతనమా, సాధించిన వాళ్ళ గొప్పతనమా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏ పథకం ఆగిందో చెప్పాలంటూ అని మాట్లాడుతున్నారు. కానీ అనేక పథకాలు అట్లాగే ఆగిపోయినాయి. రైతు బంధు నిజంగా రైతు బంధు కాదు, మేము రైతు భరోసా ఇస్తామన్నారు. పోనీ రైతు భరోసా అనేది అందరికీ ఇచ్చారంటే అది లేదు, కేవలం 3-4 ఎకరాల రైతులకు మాత్రమే ఇచ్చారు. రైతు భరోసా అయిపోయిందనేది ఇవాళ ప్రభుత్వం చెబుతోంది. అంటే ఏదో కొంతమందికి ఇచ్చి ఆ పథకం టోటల్గా అమలు చేశామని చెబుతున్నటువంటి పరిస్థితి. సో రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, కేసీఆర్ కిట్ లేదు, తర్వాత ఆ పెన్షన్లు పెంచుతామన్నటువంటి పెన్షన్లు 2000 కాదు 4000 ఇస్తామన్నారు, 4000 పెన్షన్ లేదు. ఇట్లా అనేక హామీలు ఎగవేశారు అనేది గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. 6 గ్యారంటీల అమలు ఎక్కడా, రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అభయహస్తం గ్యారంటీల అమలు ఏమైందో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. బసవన్నను అవమానించేలా, బసవేశ్వరుని జయంతి కార్యక్రమం సాక్షిగా రేవంత్ బసవన్నను అంటే ఎద్దును అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను ఉద్దేశించు అచ్చొచ్చిన ఆంబోతుల అంటూ నోటి దురుసు ప్రదర్శించారు. బసవేశ్వరుడి ప్రతిరూపంగా బసవన్నను కొలుస్తారు. అలాంటి కార్యక్రమంలో బసవన్నను అవమానించేలా వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అనేక మాటలు ఇచ్చింది, ఆ మాటలు మేము అన్నీ అమలు చేస్తున్నామంటే నిన్న కూడా ఏ కార్యక్రమం అమలైందో ఆగిపోయిందో చెప్పంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటల పట్ల అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చెప్పినటువంటి మాటలు ఏమైనాయి? 6 గ్యారెంటీలు 100 రోజుల్లో ఇస్తామన్నారు, వాటి సంగతి ఏమైంది? ఇచ్చేటువంటి అనేక కార్యక్రమాలు ఎందుకు ఆగిపోయాయి? మీరు ఇచ్చినటువంటి కొత్త హామీలు కాదు, ఆ హామీలు ఉన్నటువంటి దాన్ని పెంచి ఇవ్వడం కాదు, అసలు ఉన్నటువంటి హామీలే ఎందుకు అమలు కావట్లేవు? కేసీఆర్ కిట్ ఎందుకు అమలు కావట్లేదు? దళిత బంధు ఎందుకు అమలు కావట్లేదు? బీసీ బంధు పేరుతో అనేక బీసీ కులవృత్తులను ఎంకరేజ్ చేయడం కోసం, బీసీల జీవన స్థితిగతుల్ని మెరుగుపరచడం కోసం తీసుకొచ్చినటువంటి బీసీ బంధు ఎందుకు ఆగిపోయింది? రైతు భరోసా ఎందుకు అందరికీ రావట్లేదు? రైతు బీమా ఎందుకు ఆగిపోయింది? ఇట్లా అనేక ప్రశ్నలు ఇవాళ సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కురిపిస్తున్నటువంటి పరిస్థితి.
పోలీసులు సుమోటోగా కేసు పెట్టాల్సిందే. కేసీఆర్పై రేవంత్ పదే పదే దుర్భాషలు. రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రేవంత్ రెడ్డి మాజీ సీఎం అయిన కేసీఆర్ చావును పదే పదే కోరుకుంటుండడం పైన రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సమయం సందర్భం లేకుండా, వేదిక ఏదనేది చూడకుండా, ప్రభుత్వ కార్యక్రమమా పార్టీ కార్యక్రమాన్ని పట్టించుకోకుండా సభ్యత సంస్కారాలు మరిచి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల సుమోటోగా పోలీసులు కేసు పెట్టాల్సిందే అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు శాసనానికి, రాజ్యాంగానికి బద్దులని, వారు చట్ట ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. దేశంలో ప్రముఖులకు ఒక న్యాయం, మామూలు వాళ్లకు మరొక న్యాయం ఏమీ లేదని, ఒకవేళ కడుపు మండిన పేదలు రేవంత్ రెడ్డిని తిట్టడం శిక్షార్హమైన నేరమైతే రేవంత్ రెడ్డి కేసీఆర్ను తిట్టడం కూడా నేరమే అవుతుందంటూ వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. పరుష వ్యాఖ్యలు చేసిన వారిపైనే కాదు, ఆ వ్యాఖ్యలను పోస్ట్ చేసిన వారిపైన పోలీసులు సుమోటోగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని, అలాంటప్పుడు వారు కేసీఆర్పై పరుష వ్యాఖ్యలు చేసిన రేవంత్ పైన కేసులు పెట్టాల్సి ఉంటుందని పరిశీలకులు కూడా తేల్చి చెప్తున్నారు. సో అనేక సందర్భాల్లో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ముఖ్యమంత్రి అయినాక చాలా హుందాగా మాట్లాడాలి. అక్కడ వేదిక ఎదురుగా ఎవరున్నారు, విద్యార్థులు ఉన్నారా, మరొకరున్నారా, సో వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ రంగం ఏంటి, వాళ్ళ రంగానికి సంబంధించినటువంటి ఏమైనా సలహాలు, సూచనలు, ఒక 4 మంచి మాటలు చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి తన స్థాయిని తానే దిగజార్చుకునే విధంగా 1 కాదు 2 కాదు అనేక సందర్భాల్లో, అది వేదిక ఏదైనా, సందర్భం ఏదైనా సరే, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఉద్దేశించి చాలా ఇష్టారీతిన తన స్థాయిని తానే తగ్గించుకునే విధంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ పదే పదే మరింతగా పలుచనవుతున్నారు. సో ఇటువంటి దిగజారుడు స్థాయి కామెంట్స్ పట్ల చాలా తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇంత పరుష పదజాలం ఉపయోగిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పైన పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలనేటువంటి డిమాండ్ కూడా వస్తూ ఉంది. గ్రూప్ 1 సంబంధించినటువంటి వార్త చూద్దాం. తెలుగులో రాస్తే మార్కులు రావా? తెలుగులో పరీక్ష రాసిన వాళ్ళు ఎంతమంది ఎంపికయ్యారు? మూల్యాంకనం చేసిన వారికి సమాధాన పత్రాలు ఇచ్చారా? మూల్యాంకనానికి మార్కుల కేటాయింపునకు ఏది ప్రాతిపదిక? గ్రూప్ 1 తుది ఫలితాలపై టీజీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశం. నేడు విచారణ కొనసాగబోతోంది. గ్రూప్ 1 మెయిన్ పరీక్ష మూల్యాంకనం చేసిన వారిలో తెలుగు భాషపై పట్టున్న వాళ్ళు ఉన్నారా? తెలుగులో గ్రూప్ 1 పరీక్షలు రాసిన అభ్యర్థులు ఎంతమంది ఎంపికయ్యారు? వారి సంఖ్య ఎందుకు తగ్గింది? తెలుగులో రాస్తే మార్కులు రావా? వారి మార్కులు ఎందుకు తగ్గాయి? అసలు మెయిన్ పరీక్షల మూల్యాంకనానికి ప్రాతిపదిక ఏంటి? మూల్యాంకనం చేసే వాళ్లకు అభ్యర్థులు రాసిన పరీక్షల పత్రాలతో జవాబు పత్రాలు ఇచ్చారా? ఇవ్వకపోతే మూల్యాంకనం ఎలా చేస్తారు? దానికి ఒక శాస్త్రీయత ఉంటుందా? అన్ని పిటిషన్లలోనూ ఇదే ప్రధాన ఆరోపణ, ఇదే అభ్యర్థుల ప్రధాన ఆందోళన. దీనికి కారణాలు ఏంటి అంటూ ప్రశ్నిస్తూ హైకోర్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. రైట్, అది గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయంటూ ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు అనేక మంది. సో దాంట్లో హైకోర్టు చాలా తీవ్రంగానే టీజీపీఎస్సీని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇక సూపర్ క్యాబినెట్ భేటీ, ప్రధాని నరేంద్ర మోడీ వరుస సమావేశాలు, ఆర్థిక భద్రతా వ్యవహారాల కమిటీతోనూ భేటీ, పహల్గామ్ ఉగ్రదాడి అనంతర చర్యలపైన చర్చలు. పుల్వామా ఘటన తర్వాత ఇదే తొలిసారి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో అమృత్సర్ సమీపంలోని అటారీ వాఘా సరిహద్దు చెక్పోస్ట్ వద్ద తనిఖీలు ముమ్మరం చేసినటువంటి భద్రతా బలగాలు. పాక్ విమానాలకు భారత గగనతలం మూసివేత తక్షణమే అమల్లోకి అంటూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 24 నుంచి 36 గంటల్లో భారత సైనిక చర్య. సమాచారం ఉందన్న పాకిస్తాన్, దాడి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. యుద్ధం అవకాశాలు క్షణక్షణం పెరుగుతున్నాయంటూ పాక్ రక్షణ మంత్రి చేసినటువంటి ప్రకటన మనం చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్, భారత్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. తొలుత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో సమావేశమైన ప్రధాని అనంతరం రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీతో భేటీ అయ్యారు. ప్రధానితో పాటు హోంమంత్రి, రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రి సభ్యులుగా ఉండే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పహల్గామ్ ఘటన తర్వాత సమావేశం కావడం ఇది రెండోసారి. రైట్, ఇక ఒక పక్క రైతులు ఆందోళన చేస్తున్నారు, మరోపక్క ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇందిరమ్మ ఇండ్ల ఎంపికల అవకతవకలు జరుగుతున్నాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని మునిగలవేడిలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హుల్ని విస్మరించి అనర్హులకు పెద్దపీట వేశారని గ్రామస్తులు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్తగారి ఊరిలో దరఖాస్తు, అమ్మగారి ఊరిలో పేర్లు తప్పుల తడకగా రేషన్ కార్డులు, అర్హులైన వారి పేర్లు కూడా గల్లంతు. మరోపక్క ధాన్యం కొనుగోలు కోసం రైతులు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. 15 రోజులుగా ధాన్యం అక్కడే కొనుగోలు కేంద్రాలు ఉన్నా కూడా ధాన్యం కొనుగోలు జరపట్లేరంటూ. సో దీనికి సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందుల గురించి, అలాగే ఇందిరమ్మ ఇండ్లలో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి డీటెయిల్డ్గా మనం చూద్దాం. ఇండ్ల కోసం దివ్యాంగుల ఆందోళన. ఖమ్మం జిల్లా ముదిగొండలో నిరసన. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో పంచాయతీ పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్నటువంటి దివ్యాంగులు. మరోపక్క ఇండ్లు రాలేదని పంచాయతీకి తాళం. ఖమ్మం జిల్లా బచ్చోడులో మహిళల నిరసన.
ఇళ్ల కోసం జీపీ ఎదుట ఆందోళన గోవిందాపురం ఎల్ కార్యదర్శి నిలదీత ఖమ్మం జిల్లా బోనకాల్ మండలం గోవిందాపురం ఎల్ పంచాయతీ కార్యాలయం వద్ద అధికారుల్ని నిలదీసిన దరఖాస్తుదారులు. ఇది ఇందిరమ్మలొల్లి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాగే ఉంది. అర్హుల్ని పక్కన పెట్టి అనర్హులకే పెద్దపీట వేస్తున్నారు, వాళ్ళకే ఇండ్లు కేటాయిస్తున్నారంటూ తీవ్రంగా అభ్యంతరాలు ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల విచారణ నిలిపివేత మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురంలో ఇందిరమ్మ ఇండ్లపైన విచారణ జరుపుతున్నటువంటి అధికారులు. ఎమ్మెల్యే పిఏ ఫోన్తో బ్రేక్ డ్యూటీ వెల్లడి, మా కార్యకర్తలకే ఇండ్లు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారు. ఇట్లా కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే వాళ్ళనే అర్హులుగా ఎంపిక చేయాలని అక్కడ ప్రెజర్స్ అధికారులపైన ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ అర్హులకి ఎవరికైతే ఇండ్లు రావాలో, ఎవరికైతే నిజమైనటువంటి లబ్ధిదారులుగా ఉన్నారో, అర్హులుగా ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి కేవలం రాజకీయ ప్రేరేపణతోటి అనర్హులకి పెద్దపీట వేస్తున్నారు. మాకు ఇండ్లు ఎందుకు రావట్లేవంటూ అధికారుల్ని నిలదీస్తూ ఉన్నారు ప్రజలు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రావుపురంలో వాగ్వాదం చేసుకుంటున్నటువంటి ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామస్తులు. నరసింగాపురంలో తన్నుకున్న కాంగ్రెస్ నాయకులు అర్హుల్ని విస్మరించారని నెల్లికుదురులో ధర్నా. వెంకట్రాంపురంలో కమిటీ సభ్యులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం. అనర్హులకు ఒక్క ఇల్లు ఇచ్చిన ఊరుకోం, చొప్పాలలో గ్రామస్తుల నిరసన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చొప్పాలలో గ్రామస్తుల ఆందోళనతో వెనుదిరిగిపోతున్నటువంటి అధికారులు. ఎక్కడ చూసినా కూడా ఇందిరమ్మ ఇండ్ల గొడవ ఇట్లాగే ఉంది. ఇల్లందులో ఇందిరమ్మ ఇండ్ల గొడవ, డబ్బులు తీసుకున్నారంటూ దూషించుకున్న కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ సభ్యులు. నిరుపేదలైన తమకు ఇండ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులకు మాత్రమే మంజూరు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని 3వ వార్డుకు చెందినటువంటి ప్రజలు అక్కడ ఇందిరమ్మ కమిటీ సభ్యులను, అధికారుల్ని నిలదీశారు. సో ఇట్లా ఇందిరమ్మ ఇళ్లలో జరిగేటువంటి అవకతవకలు, ఇబ్బందులుంటే మరోపక్క రైతుల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర కొనుగోలు జరపకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల రైతులు ఆ కొనుగోలు కేంద్రాలని పడిగాపులు కాసి విపరీతంగా ఎండగొడుతున్నటువంటి పరిస్థితుల్లో వడదెబ్బతో మృత్యువాత పడుతున్నటువంటి దయనీయ పరిస్థితులున్నాయి. కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగకపోవడంతో ఇంకెప్పుడు ధాన్యం కొంటారు అంటూ రైతులు ఇట్లా రోడ్డెక్కి ప్రశ్నిస్తున్న పరిస్థితి. ధాన్యం ఇంకెప్పుడు కొంటారు? వరంగల్ జిల్లా రామోజీ కుమ్మరిగూడెంలో రైతుల ఆందోళన. తడిసిన ధాన్యం కొనాల్సిందే. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల రైతులు ఆందోళన చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ధర్నా చేస్తున్నటువంటి రైతులు. ధాన్యం కొనాలంటూ రైతుల ధర్నా. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డుపైన ధర్నా చేస్తున్న రైతులతో పోలీసు అధికారులు మాట్లాడుతున్నారు. మరోపక్క తప్పుల తడకగా రేషన్ కార్డులు ఉన్నాయి. ఒకచోట దరఖాస్తు చేసుకుంటే మరో చోట మంజూరు చేసిన. అత్తగారులు దరఖాస్తు చేస్తే అమ్మగారిలో పేర్లు ప్రత్యక్షమైనాయి. కొన్ని చోట అర్హుల పేర్లు కూడా గల్లంతైనాయి. సివిల్ సప్లై ఆఫీసులకు బాధితులు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇసుక దోపిడీ, ఇదో రకం ఇసుక దోపిడీ. ఇసుక బజార్లకు పోకుండా దారి మళ్లింపు. అధికారులు, రవాణాదారులు కుమ్మక్కై ప్రైవేటుగా విక్రయం. టీజీఎండీసీ వేదికగా సర్కారు ఖజానాకు భారీగా గండి పడుతోంది అంటూ మరొక వార్త మనం చూస్తున్నాం. రైట్గా మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే సాక్షి చూద్దాం. సాక్షిలో కులగణనకు ఓకే, జనగణనతో పాటు నిర్వహణ కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం అంటూ మరొక వార్త చూస్తే దైవ సాక్షిగా మళ్ళీ భక్తులే బలి, హడావిడిగా కట్టిన నాసిరకం గోడకూలి. సింహాచలంలో 7 భక్తులు సజీవ సమాధి అంటూ చాలా విషాదకరమైన వార్త కూడా చూస్తున్నాం. ఇక తెలంగాణ టుడేలో ఏమిచ్చారు? సెంటర్ టు కండక్ట్ క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ స్లామ్స్ అపోజిషన్స్ ఫర్ యూజింగ్ క్యాస్ట్ సర్వే యాజ్ పొలిటికల్ టూల్ అంటూ కాంగ్రెస్ కేవలం ఒక రాజకీయ వస్తువుగానే, రాజకీయంగా మాత్రమే కులాలను వాడుకుంటుందంటూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడినటువంటి మాటలు చూడొచ్చు. ఇక రేవంత్ ఫ్యాన్సీ ఫర్ ఏపీ అఫీషియల్స్ అండర్ ఫైర్, పిక్స్ శ్రీనివాసరాజు యాజ్ హిజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.